హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. సో రేపటితో మనకి ఏపీలో ఐపీఈ ఎగ్జామ్స్ అయితే అయిపోబోతున్నాయి. సో మన నెక్స్ట్ ఫోకస్ వచ్చేసి ఎప్సెట్ ఎగ్జామ్. సో మీ మైండ్లో ఆల్రెడీ థాట్స్ రన్ అవుతూ ఉండుంటే అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, అసలు ఈ 2 monthsలో నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతానా అనే భయం కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఈ భయాన్ని అంతా పక్కకు పెట్టి మీరు కనుక కాన్ఫిడెంట్గా కన్సిస్టెంట్గా ఒక పక్కా స్ట్రాటజీతో మీరు కనుక ఈ 2 months కష్టపడితే మీరు పక్కా ఎగ్జామ్ని అయితే క్లియర్ చేస్తారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఫిజిక్స్ ఈ 2 monthsలో ఫిజిక్స్ మనం ఎలా చదివితే అవుట్ ఆఫ్ 30 మార్క్స్ దాకా స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. ప్రతి పేపర్లో ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ అనాలిసిస్ చేస్తే మనకి ఏపీలో ఒక సెట్ ఆఫ్ వెయిటేజ్ వస్తుంది, అలాగే టీఎస్లో ఒక సెట్ ఆఫ్ వెయిటేజ్ అయితే వస్తుంది. సో వెయిటేజ్ డిఫరెన్స్ అనేది అయితే ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. థర్మోడైనమిక్స్ మనకి ఏపీలో 3 questions అయితే అడుగుతున్నాడు, అదే తెలంగాణలో ఓన్లీ 1 question అడుగుతున్నాడు. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉండడం వల్లనే మేము 2 స్టేట్స్కి సపరేట్ స్ట్రాటజీ వీడియోస్ సబ్జెక్ట్ వైస్ అయితే చేస్తున్నాం. సో తెలంగాణకి సంబంధించిన ఫిజిక్స్ స్ట్రాటజీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తాం. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని చెక్ చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయో చూద్దాం. సో మనం ఫిజిక్స్ సిలబస్ని 5 బ్లాక్స్గా అయితే డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ ఆప్టిక్స్. సో ఇలా 5 బ్లాక్స్గా ఫుల్ సిలబస్ని అయితే డివైడ్ చేసుకున్నాం. సో మెకానిక్స్లో మనకి 12 చాప్టర్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి 11th ఆల్మోస్ట్ మెకానిక్స్ చాప్టర్సే ఉంటాయి. సో ఈ 12 చాప్టర్స్ నుంచి మనకి 16 questions అయితే అడుగుతున్నాడు. అంటే 40% ఆఫ్ ది పేపర్ మనకి మెకానిక్స్ బ్లాక్ నుంచి అయితే ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి మనకి 8 చాప్టర్స్ అయితే ఉన్నాయి. సో వాటి నుంచి మనకి 11 questions వస్తున్నాయి. సో 27.5% పేపర్ ఈ బ్లాక్ నుంచి అయితే ఉంది. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్లో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. సో దీని నుంచి 6 questions అడుగుతున్నారు. 15% ఆఫ్ పేపర్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఉంది. సో ఈ 5 బ్లాక్స్లో ఈజియెస్ట్ ఏదైనా ఉందంటే అది మోడర్న్ ఫిజిక్స్. నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి. అవి వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సో దీని నుంచి మనకి 5 questions అయితే అడుగుతున్నాడు. 12.5% ఆఫ్ పేపర్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి ఉంది. నెక్స్ట్ ఆప్టిక్స్లో 2 చాప్టర్సే ఉన్నాయి. దట్ ఈస్ రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. ఈ చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 2 questions అడుగుతున్నాడు ఈ బ్లాక్ నుంచి. అంటే 5% ఆఫ్ పేపర్ ఈ బ్లాక్ నుంచి అయితే ఉంది. సో ఇప్పుడు సిలబస్ని మనం 5 బ్లాక్స్గా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లాక్ వైజ్గా ఆ బ్లాక్లో ఏం చాప్టర్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ హై వెయిటేజ్ చాప్టర్స్, ఏవి ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్సో చూద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్లాక్ మనకి మెకానిక్స్ ఉంది కదా. సో మెకానిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 16 questions. సో ఈ 12 చాప్టర్స్లో మనకి ఈ ఫస్ట్ 5 చాప్టర్స్ వచ్చేసి 2 questions అయితే అడుగుతున్నారు. సో ఈ ఫస్ట్ 5 చాప్టర్స్ వచ్చేసి మనకి హై వెయిటేజ్ చాప్టర్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 2023 మేము రెడ్లో ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మనకి 2023లో డిలీటెడ్ సిలబస్ అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫిజికల్ వరల్డ్ నుంచి లాస్ట్ 3 to 4 yearsలో మనకి ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు అసలు. సో బట్ సేఫర్ సైడ్ ఈ చాప్టర్ వచ్చేసి చాలా చిన్న చాప్టర్. మీరు దీన్ని క్విక్గా కవర్ చేయాలంటే మన ఛానల్లో ఆల్రెడీ తెలంగాణ నుంచి 2021 నుంచి 2025 వరకు అడిగిన ప్రతి పీవైక్యూ సాల్వ్ చేసి అప్లోడ్ చేసాం. సో మీరు ఆ వీడియో వాచ్ చేయండి. జస్ట్ 30 minutes మాత్రమే ఉంటుంది. సో సేఫర్ సైడ్గా దీన్ని అయితే కంప్లీట్ చేయండి. 11 చాప్టర్స్లో ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ హైలైట్ చేసిన చాప్టర్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, ఆసిలేషన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ వేవ్స్. సో ఇవి వచ్చేసి మనకి ఈజీ అండ్ స్కోరింగ్. ఈ రిమైనింగ్ ఎందుకు ఈజీ అండ్ స్కోరింగ్ కాదు అంటే అందులో మనకి కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్స్, టఫర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉండే టాపిక్స్ మనకి ఆ లెసన్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్న టైంలో మీరు ఆ టఫ్ కాన్సెప్ట్స్ని ఫోకస్ చేయడం కంటే అదే టైము ఈజీగా అర్థం చేసుకునే కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేస్తే మీకు ఆ చాప్టర్స్ కవర్ అయ్యి మీకు స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ చాప్టర్స్లో పర్టికులర్గా చూసుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్, దీనికి సంబంధించిన పీవైక్యూస్ అండ్ షార్ట్ నోట్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. అవి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి కూడా పీవైక్యూస్ అయితే సాల్వ్ చేసి అప్లోడ్ చేసాం. అవి కూడా చెక్ చేయండి. సో ఈ మిగతా చాప్టర్స్ కూడా అదే విధంగా పీవైక్యూస్ అయితే సాల్వ్ చేస్తాము. ఈ చాప్టర్స్ అన్నీ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఫార్ములా ఏముంది, ఫార్ములాని ఎట్లా అప్లై చేయాలి తెలుసుకుంటే ఈ బ్లాక్ వచ్చేసి మీరు ఈజీగా ఫినిష్ చేయొచ్చు. సో ఈ బ్లాక్ నుంచి అవుట్ ఆఫ్ 16 మార్క్స్ మీరు 11 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం.
సో ఇందులో నుంచి మనకి 11 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ బ్లాక్లో మనకి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఈ 3 చాప్టర్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ రిమైనింగ్ చాప్టర్స్ వచ్చేసి 1 క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఈ బ్లాక్లో చూసినట్టయితే ఎక్సెప్ట్ మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మిగతా చాప్టర్స్ అన్ని ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్స్. ఎందుకంటే ఈ బ్లాక్ నుంచి పర్టికులర్గా క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ అవుతాయంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టు ఏం ఫార్ములా అప్లై చేయాలి తెలిస్తే డైరెక్ట్ ఆ ఫార్ములాలో మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అంత ఈజీ చాప్టర్స్ వచ్చేసి ఇవి. సో ఈ చాప్టర్స్ నుంచి కాన్సెప్ట్, ఫార్ములా వాటిని ఎలా అప్లై చేయాలి తెలిస్తే ఈ బ్లాక్ నుంచి అవుట్ ఆఫ్ 11 క్వశ్చన్స్ మనం 10 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోడర్న్ ఫిజిక్స్. సో ఇది వచ్చేసి మనకి ఈజియెస్ట్ బ్లాక్ అని చెప్పాను కదా. సో దీంట్లో మనకి హై వెయిటేజ్ వచ్చేసి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఉంది. సో అవుట్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ ఇది వచ్చేసి కొంచెం లెంతీ చాప్టర్. సో దీని నుంచి అయితే 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ 2 క్వశ్చన్స్లో మనకి ఇందులో లాజిక్ గేట్స్ అనే టాపిక్ ఉంటుంది. సో లాజిక్ గేట్స్ నుంచి పక్కా 1 క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఈ బ్లాక్లో అన్ని ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్స్ కదా. సో ఏ చాప్టర్ కూడా వదిలేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అండ్ యాటమ్స్, ఈ 2 చాప్టర్స్లో వచ్చే కాన్సెప్ట్స్ మనకి మళ్ళీ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్లో రిపీట్ అవుతాయి. సేమ్ అవే కాన్సెప్ట్స్ ఉంటాయి, సేమ్ అదే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి కెమిస్ట్రీలో కూడా అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ కవర్ చేశారంటే మీరు అక్కడ కూడా మార్క్స్ గెయిన్ చేసినట్టే. నెక్స్ట్ బ్లాక్ చూసుకున్నట్టయితే హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సో దీనిలో నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, థర్మోడైనమిక్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ నుంచి 1 క్వశ్చన్, నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ బ్లాక్లో మీరు థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఫోకస్ చేస్తే మీరు అవుట్ ఆఫ్ 5 4 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్టిక్స్. సో ఆప్టిక్స్లో మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. సో దీంట్లో నుంచి చూసినట్టయితే మీకు ఈజియెస్ట్ వచ్చేసి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. వై నాట్ వేవ్ ఆప్టిక్స్? ఎందుకంటే వేవ్ ఆప్టిక్స్లో మనకి కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్స్ ఉంటాయి, అవి జనరల్గానే అర్థం కావు, టైం టేకింగ్ టాపిక్స్. మీరు వాటిని అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి మనం 10th కూడా ఆల్రెడీ స్టడీ చేసాం కాబట్టి ఒక కంటిన్యూటీ అనేది ఉండడం వల్ల మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి త్వరగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని నుంచి ఈ బ్లాక్ నుంచి అవుట్ ఆఫ్ 2 మార్క్స్ 1 మార్క్ అయితే స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు టుగెదర్ అన్ని బ్లాక్స్ నుంచి ఏ చాప్టర్స్ ఫోకస్ చేయాలి, ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తున్నామో చూస్తాం. సో ఇక చూసుకున్నట్టయితే మెకానిక్స్ నుంచి 12 చాప్టర్స్లో మనం 8 చాప్టర్స్ ఫోకస్ చేస్తే మనకి 11 మార్క్స్ అయితే వస్తాయి. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజంలో అవుట్ ఆఫ్ 8 చాప్టర్స్ 7 చాప్టర్స్ ఫోకస్ చేస్తే మనకి 9 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ ఏ చాప్టర్ కూడా వదిలేయొద్దు. సో ఈ ఫుల్ బ్లాక్ నుంచి 6 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అండ్ ఆప్టిక్స్, ఈ 2 బ్లాక్స్ నుంచి మనకి 5 మార్క్స్ అయితే వస్తాయి. సో టుగెదర్ చేస్తే, సో ఇక్కడ అన్ని సమ్ చేస్తే ఇక్కడ 11 + 9 20, 20 + 6 26 అండ్ 26 + 5 31. సో ఈ చాప్టర్స్ కనుక మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే మీకు 31 మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు సిలబస్ క్లారిటీ వచ్చింది, ఏ చాప్టర్స్ ఫోకస్ చేయాలి కూడా క్లారిటీ వచ్చింది. మరి వీటిని ప్రిపేర్ అవ్వడం ఎలా, అసలు స్ట్రాటజీ ఏంటి, నేను ఏ స్టెప్స్ ఫాలో అవుతే నేను ఆ చాప్టర్ కంప్లీట్గా ఫినిష్ చేశాను అని అనిపిస్తుంది అన్నదానికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక చాప్టర్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు నేను యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఒక టెక్స్ట్ బుక్ రీడింగ్ కంప్లీట్ చేయండి, ఎందుకంటే మీకు ఒక ఓవర్ వ్యూ అనేది రావాలి. మీరు ఐపీఈ ఎగ్జామ్కి ఆల్రెడీ ప్రిపేర్ అయినప్పటికీ మీరు ఐపీఈకి సర్టెన్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవుతారు. సో అలా కాకుండా మీకు టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తే ఓవర్ వ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఓవర్ వ్యూ వచ్చిన తర్వాత మీకు టెక్స్ట్ బుక్ అన్ని కాన్సెప్ట్స్ యొక్క ఓవర్ వ్యూ వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది మీకు తెలియాలి. సో దానికోసం మన ఛానల్లో మేము 1 షాట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఆ 1 షాట్ వీడియోస్ ఎలా ఉంటాయంటే అసలు ఎగ్జామ్కి ఏ కాన్సెప్ట్స్ రిలేటెడ్ ఏ ఫార్ములాస్ వాడుతున్నాం, సో ఇంతే ఉంటుంది. సో ఈ ఉన్న తక్కువ టైంలో మనం ఇంతే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆ వీడియో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో బేస్డ్గా మీరు ఒక షార్ట్ నోట్స్ అయితే చేసుకున్నారు. ఓకే, సో ఈ 3 స్టెప్స్తో ఏంటంటే మీకు ఒక లెసన్ అర్థమైంది, లెసన్లో ఏం టాపిక్స్ ఫోకస్ చేయాలో అర్థమైంది, ఏ ఫార్ములాస్ ఇంపార్టెంటో అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మేజర్ స్టెప్ ఏంటంటే
పీవైక్యూస్ సాల్వ్ చేయాలి. ఎందుకు సాల్వ్ చేయాలి? పీవైక్యూస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎందుకు సాల్వ్ చేయాలంటే ఇప్పుడు నీకు కాన్సెప్ట్ ఏంటో తెలుసు, ఫార్ములా ఏంటో తెలుసు, దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియాలి కదా. రేపు నువ్వు ఇలా జస్ట్ కాన్సెప్ట్ ఫార్ములాస్ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళావంటే నీకు అది ఎలా అప్లై చేయాలి అన్న దగ్గర టైం వెళ్ళిపోతుంది. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సాల్వింగ్ స్పీడ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసమే నువ్వు పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేస్తే నీకు ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఒకటి క్లారిటీ వస్తుంది. సెకండ్ థింగ్, నువ్వు ఎంత స్పీడ్లో సాల్వ్ చేస్తున్నావు అన్న క్లారిటీ కూడా వస్తుంది. సో మీరు ఏంటంటే డైలీ కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకొని డైలీ పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఈ విధంగా ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటే ఒక చాప్టర్ అయిపోయింది. అంతే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ ఫినిష్ చేసుకుంటూ అలా చాప్టర్స్ ఫినిష్ చేసుకుంటూ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ నువ్వు కంప్లీట్ చేసుకున్నావు, మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ నువ్వు ఆ చాప్టర్ ఓపెన్ చేసావంటే నీకు అంతా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే సపోజ్ Day 1 నువ్వు ఈ చాప్టర్ కంప్లీట్ చేసావు అనుకుందాం. నెక్స్ట్ Day 2 మార్నింగ్ ఒకసారి క్విక్ రివిజన్ కంప్లీట్ చేసుకో. ఒక ½ an hourలో కంప్లీట్ చేసుకోవడం ఏం లేదు. ఈ ఫార్ములా షార్ట్ నోట్స్ ఒకసారి చూసుకో, జస్ట్ క్వశ్చన్స్ ఓవరాల్గా చూసుకుంటూ వెళ్ళు. సో ఈ క్వశ్చన్స్ రిలేటెడ్ పీవైక్యూస్ సొల్యూషన్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. అలాగే వాటి పీడిఎఫ్స్ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో వాటిని యూస్ చేసుకొని సెకండ్ డే ఒక క్విక్ రివిజన్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత థర్డ్ డే గ్యాప్ ఇచ్చేయండి, అసలు రివైజ్ చేయకండి. మళ్ళీ 4th డే ఒకసారి క్విక్గా రివైజ్ చేయండి. నెక్స్ట్ ఒక 2 days గ్యాప్ ఇచ్చేయండి, తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఇలా పీరియాడిక్గా మీరు ఒక 1 week కంటిన్యూ చేస్తే మీకు ఆ చాప్టర్ అనేది మైండ్లో ఉండిపోతుంది. సో మీరు మర్చిపోకుండా ఉంటారు. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవుతే మీరు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకొని స్కోర్ అనేది బూస్ట్ చేసుకొని మీ ర్యాంక్ అనేది మంచిగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఆ వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఎలాంటి సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము వాటికి రెస్పాండ్ అవుతాం. సో ఇప్పుడు ఇన్ని చాప్టర్స్ చూసారు కదా, నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ పైన వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆ వీడియో చేస్తాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.